జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ పర్యటన. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షకు హాజరైన ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి, ఇతర అధికారులు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చ. నారాయణ మంత్రి కామెంట్స్. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన పనులపై చర్చించాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా 580 కోట్లు కేటాయించాం. పుష్కరాలకు రాజమహేంద్రవరంలో కల్పించాల్సిన సదుపాయాలపై చర్చించాం. ప్రస్తుత నిధులతో తొలిదశ పనులను ప్రారంభిస్తున్నా. రాజమహేంద్రవరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తా. గోదావరిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపడుతున్నా. రాజమహేంద్రవరంలో డ్రైనేజీ కాల్వల నిర్మాణం కోసం 140 కోట్లతో పనులు చేస్తా. రాజమహేంద్రవరంలో రోడ్లు నిర్మాణం, విస్తరణ, లైటింగ్ కోసం పనులు చేపడతా. టీడీఆర్ బాండ్లు జారీ చేసి నగరంలో రోడ్లు విస్తరణ త్వరలో చేపడతా. గోదావరి కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిధులు కేటాయిస్తా. రాజమహేంద్రవరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం 100 కోట్లతో ప్రతిపాదనలు. ఘాట్ల ఆధునీకరణ, విస్తరణను ఇరిగేషన్ శాఖ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తా. సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ గారు మరియు అధికారులతో ఈరోజు రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే, పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన, కార్పొరేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాసనసభ్యులతో కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇంతవరకు ప్లాన్ చేసుకొని ఉండారో వాటన్నిటినీ 580 క్రోర్స్కి వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలకి. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.